ఇదిగోండి తోటపల్లి, ఆగిరిపల్లి మండలం తోటపల్లి అండి ఇది. రోడ్లు వేయించడానికి చూపించని శ్రద్ధ, ఫ్యామిలీ గొడవల్లోకి ఒక రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్లని వేరే వాళ్ళకి అప్పగించడానికి అయితే, గొడవలకు వస్తానికైతే నోటుకు వచ్చినట్టు పోలీస్ స్టేషన్లో ఆడపిల్లల్ని నోటుకు వచ్చినట్టు పూస్తాడు. ఇంకా వీడియోలు కూడా ఉన్నాయండి. ఇంకో కేసుల్లో గురించి కూడా అందరినీ పగిలిపోద్ది, ఊర్లో నువ్వు తిరగలవా, అదేంటారు నువ్వు అయిపోతారు ఇద్దరు, మా నాన్నయ్యను అన్నయ్యని అయిపోతారు ఇద్దరు అని మాట్లాడినోడు. బజార్లు చూసారు ఎట్లా ఉన్నాయి రోడ్లు. ఒక ప్రెసిడెంట్గా ఉన్నవాడు ఏం చేయాలి, నోటికి నువ్వు ఉన్న ప్లేస్ని మా పెదనాన్న కొడుకులు, మా పెదనాన్నలు నోటరీ ద్వారాగా మా సొంత తాతగారు భూములు రాయించుకుంటూ దానిలో ఈ రిజిస్ట్రేషన్ చేసిన భూములు కూడా పెట్టేసేసి సంతకాలు పెట్టించున్నారంట. ఇది అదే నోటరీ, ఇది రిజిస్ట్రేషన్ అయిన భూమిని నోటరీ చేసి ఇది నాది అని చెప్పి ఇతను అన్నే శ్రీనివాసరావు వేరే వాళ్ళకి అమ్మేశాడంట. అమ్మేస్తే మా నాన్నగారు ఎక్కడ రిజిస్ట్రేషన్ జరిగిన భూమిని ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేయలేదు. జస్ట్ నోటరీ ద్వారాగా మా సొంత తాతగారి భూములను ఇవి కూడా కలిపేసుకుని నోటరీ రాసేసుకుని ఇక్కడ రేకుల షెడ్ వేసాడు. రేకుల షెడ్ వేసేసి లోపలికి వెళ్లకుండా నాకు దారికి తీగలు కట్టేశాడు. అది నేను లీగల్గా కోర్టు ద్వారాగా నేను దారిని తీయించుకుని లోపలికి వెళ్తున్నాను. లోపల వాడుకుంటా ఉండగా ఇక్కడ దారిలో పెంటకొప్పేస్తాడు. ఇక్కడ ఇది నా ప్లేస్ అని చెప్పి, ఇది ఎంతవరకు న్యాయం చూడండి. పార్టీషన్ దారికి, ఇది 10 ఎకరాల భూమికి దారి, ఇది ఒక బీడుని దారిగా ఉంచుకున్నది. ఇది ఎవరికి కూడా మా పెదనాన్నకు కానీ మా నాన్నగారు కానీ ఎవరికి పార్టీషన్ చేయలేదు, పంచుకోలేదు. జాయింట్గా ఉన్న బీడుని ఇట్లా ఆక్యుపై చేసుకుని ఇట్లా షెడ్ వేసాడు. దుమ్మిగా రాత్రికి వచ్చి జేసీబీతో గుంటలు పెట్టేసి మొక్కలు పెట్టేసి ఇది నాది అని చెప్పి దుమ్మిగా ఆక్యుపై చేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా నా భూమికి ఎక్కడికి వెళ్ళినా నా అన్ని. హాయ్, ఇదండి తోటపల్లి, ఆగిరిపల్లి మండలం తోటపల్లి అండి. ఇది కనిపిస్తుంది కదా ఇక్కడ షెడ్డు. ఇది మాకు లోపల 10 ఎకరాల మామిడి తోట ఉందండి. ఆ 10 ఎకరాల మామిడి తోటకి దారికి జాయింట్ బీడ్ అండి ఇది. ఈ జాయింట్ బీడ్ని మా పెదనాన్న కొడుకు ఇది పార్టీషన్ చేసుకోకుండా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా జాయింట్ బీడ్ని ఆక్యుపై చేసుకుని లోపలికి వెళ్లకుండా దారిని మూసేస్తాడు. ఇక్కడ ఆక్యుపై చేసేసుకుని షెడ్ వేస్తాడు. ఇది జాయింట్ బీడ్ అండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ అవ్వలేదు, ఎవరు కూడా పార్టీషన్ కూడా చేసుకోలేదు. 10 ఎకరాలకి లోపల దారిగా ఉన్న దాన్ని ఇట్లా ఆక్యుపై చేసుకున్నాడు. చూడండి కనిపిస్తుంది కదా, ఆక్యుపై చేసేసుకుని షెడ్